అంటే బ్రిటిషర్స్ రాకముందు మన భారతదేశంలో వృత్తి మార్పిడి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక జాలరీ అనుకుందాం, ఫిషర్ మ్యాన్. సో ఫిషర్ మ్యాన్ ఏం చేయాలి, చెరువులో చేపలను బట్టి అమ్ముకోవాలి. కానీ ఆ చెరువు ఎండిపోయింది అనుకో, ఒక 4-5 సంవత్సరాలు డ్రాట్ ఉంది, నీళ్లు రాలేదు, అతను అదే పని చేసుకుంటుంటాడా? ఇంకో వృత్తికి మారుతాడు, ఎందుకంటే తన యొక్క అవసరం ఆ విధంగా మార్చేస్తుంది. ఈ రకంగా వృత్తి మార్పిడి అనేది ఉండేది. కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రంటే ఐడెంటిఫికేషన్స్ ఇచ్చిండ్రు. నువ్వు ఇది అని ఐడెంటిఫికేషన్స్ ఇచ్చారు. ఈ ఐడెంటిఫికేషన్స్ అనేవి మనం ఈ రోజు కూడా మోస్తున్నాం. మనం అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో వాళ్ళు ఈ డివిజన్స్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఆ డివిజన్స్ ని మనం ఈ రోజు యాక్సెప్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. ఇవి ఈ రోజు యాక్సెప్ట్ చేయొద్దు అని మనం ఈ రోజు అనుకుంటే అయిపోతుంది. ఒక కంట్రీలో మనం ఒక రిఫార్మ్ తీసుకురావాలంటే ఒక 25 years ఆఫ్ టైం. ఎందుకంటే ఒక సింగిల్ జనరేషన్, ఒక పిల్లాడు ఇప్పుడు పుట్టిన తర్వాత అతను అడల్ట్హుడ్ రావడానికి లైక్ ఒక 25 years ఏజ్ అనుకుందాం. నువ్వు ఒక సొసైటీ మొత్తం మార్చడానికి 25 years సరిపోతుంది. కానీ ఏమైందంటే ఇక్కడ డివిజన్స్ అనేవి పొలిటీషియన్స్ కి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది మన దేశంలో. కాబట్టి ఆ డివిజన్స్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఎంత డివైడ్ అయి ఉంటారో ఈ డివిజన్స్ నుంచి వాళ్ళు ఓట్ బ్యాంక్స్ తయారు చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన దేశంలో కాస్ట్ సిస్టమ్ లేదు, కులాలు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి. ఈ వృత్తులు అనేవి ఒకరు నిర్ణయించింది కాదు, తమ యొక్క ఇష్టాల ఆధారంగా నిర్ణయించుకున్నటువంటి ఒక జీవన విధానం అది. ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ యొక్క వృత్తి ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. ఒక ఫిషర్ మ్యాన్ కి సంబంధించినటువంటి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఈ రోజు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సో తన యొక్క వృత్తి యొక్క వర్ణన మనం ఫిషర్ మ్యాన్ అంటామా, సాఫ్ట్వేర్ అంటామా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాం మనం. సో వృత్తి అనేది మారుతుంటది, వృత్తి అనేది ఎప్పుడు ఒకటే కొనసాగదు. కాకపోతే మనకి ఏమైందంటే ఇండిపెండెన్స్ వచ్చి జస్ట్ ఒక 70 years అయింది. సో 70 years ఆఫ్ టైమ్ లో మనం ఏంటంటే లైక్ 1947 లో ఏదైతే దిస్ ఇస్ ద పిక్చర్, మన ఇండియా పిక్చర్ ఇది అని ఆ రోజు పిక్చరైజ్ చేసిండ్రు, ఆ పిక్చరైజ్ చేసిన దాన్ని ఇంకా మనము మెమరీలో పెట్టుకొని అదే మనం కొనసాగిస్తున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. మన హిస్టరీ అనేది బియాండ్ బ్రిటిషర్స్, బియాండ్ మొఘల్స్. మన హిస్టరీ అనేది చాలా పాతది. కానీ మనం ఏంటంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకొని బ్రిటిషర్స్ యొక్క ఒక నెరేటివ్, ఆ నెరేటివ్ ఆధారంగా మనము నడుస్తున్నాం. ఈ రోజు ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంటారు. మన చరిత్రలో ఎక్కడ ఆర్యన్లు వచ్చిండ్రని మన చరిత్రలో లేదు, వాళ్ళు రాసిండ్రు, అయిపోయాయి. దానికి మనము అరే ఇది నిజమే, తెల్లోడు చెప్పిండు, ఇంగ్లీష్ లో రాసిండ్రు. మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఫిలాసఫర్స్ గా చెప్పుకునే వాళ్ళు కూడా ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే బికాస్ దే హ్యావ్ దట్ మెకాలే మెంటాలిటీ. మెకాలే విద్యా వ్యవస్థ నుంచి తయారైనటువంటి వీళ్ళు ఏం చేసిండ్రంటే దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు. అందుకని అవి మన టెక్స్ట్ బుక్స్ లోకి వచ్చినాయి. ఇన్ రియాలిటీ గా ఆర్యులు అనే వాళ్ళు ఎవరూ లేరు. ఆర్య అంటే ఏ నోబుల్ పర్సన్ అని అర్థం యాక్చువల్ గా. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఆర్యులు అనే వాళ్ళు వచ్చిండ్రు మన దేశానికి, ఈ హిందూ ధర్మాన్ని తీసుకొని వచ్చిండ్రు, సంస్కృత్ లాంగ్వేజ్ ని తీసుకొని వచ్చారు, ఒక వేదిక్ రిలీజన్ ని తీసుకొని వచ్చిండ్రు అని అంటారు. నో, దట్ ఈస్ ఆల్ ఫాల్స్. ఏ రకమైనటువంటి సైంటిఫిక్ ఫైండింగ్స్ లేవు దానికి. బట్ స్టిల్ ఏంటంటే అదొక నెరేటివ్, ఓకే, ఒక ప్రాపగాండా క్రియేట్ చేసి పెట్టిండ్రు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనమాట. మన పుస్తకాల్లోకి వచ్చేసింది. ఈ రోజు దాన్ని మనము కరెక్షన్ చేసుకుని మనం ట్రై చేస్తున్నాం. ఈ రోజు ఒక ఫేక్ నెరేటివ్ ని కరెక్షన్ చేసుకోవడానికి ఈ రోజు మనం ట్రై చేస్తున్నాం. మనం